సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లింపులకు అటు ప్రభుత్వం నుండి ఇటు సింగరేణి యాజమాన్యం నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కార్మికులకు అందించాల్సిన లాభాల వాటాకు సంబంధించి సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. సంవత్సరం పాటు సాధించిన లాభాల్లో కార్మికులకు ఇవ్వాల్సిన వాటాకు సంబంధించి ప్రకటన చేయడంలో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న జాప్యంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈసారి లాభాల్లో 35% వాటా ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో సుమారుగా 41,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వేలాది మంది కార్మికులకు సంబంధించిన లాభాల వాటా ప్రకటనలో నిర్లక్ష్యం మాత్రం జరుగుతోంది. సింగరేణి బొగ్గు పరిశ్రమకు వచ్చిన నికర లాభం ఎంత, కార్మికులకు ఎంత వాటా చెల్లించబోతోంది అనేది కార్మికులకు అంతు చిక్కడం లేదు. గత ఏడాది 33% లాభాల వాటాను చెల్లిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం పెంచుతూ చెల్లిస్తోంది? 35% చెల్లిస్తారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కనీసం దసరా పండుగకు ముందైనా లాభాల్లో వాటా చెల్లింపులు జరిగేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోల్ ఇండియాలో బొగ్గు ఉత్పత్తి ఆధారిత మొత్తం పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను దసరా పండుగను ముందుగానే చెల్లిస్తోంది. సింగరేణి కంపెనీ మాత్రం మార్చిలో చెల్లించాల్సింది. అయితే 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు లాభాల వాటాకు సంబంధించి ప్రకటన వెల్లడి కాకపోవడంపై కార్మిక వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 1998 సంవత్సరం నుండి సింగరేణి బొగ్గు పరిశ్రమలో లాభాల వాటా చెల్లింపులు జరుగుతున్నాయి. మొదటిసారిగా లాభాల్లో కార్మికులకు 10% పంపిణీ జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 28% లాభాల వాటా 993 కోట్లను పంపిణీ చేసింది. అలాగే 2020-21లో 29%తో 273 కోట్లు, 2021-22లో 30%తో 1,227 కోట్లు, 2022-23లో 32%తో 2,222 కోట్లు, 2023-24 సంవత్సరంలో 33%తో 2,412 కోట్లను లాభాల వాటా కింద పంపిణీ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాల వాటాను 33%గా చెల్లింపులు చేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 35% లాభాల వాటాను ఖచ్చితంగా చెల్లించాలని కార్మిక సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా దసరా ముందు లాభాల్లో వాటా ఇవ్వడానికి సిఎండి గారు ప్రకటించాడు. కానీ ఎంత లాభం వచ్చిందో ఇంతవరకు చెప్పడం లేదు. సింగరేణిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయింది, లాభాలు లెక్క తీశారు. ఎందుకు అఫీషియల్గా లాభం ఎంత వచ్చిందో ప్రకటించడం లేదు? దీని వెనుక ఏం కుట్ర ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము యాజమాన్యం కలిసి కుట్ర చేసి సింగరేణి డబ్బంతా కూడా దోచుకుంటా ఉన్నారు. ప్రతి సంవత్సరం సింగరేణిలో ఏప్రిల్ 1 నుండి మార్చి నెలాఖరు వరకు ఉత్పత్తి సంవత్సరంగా పరిగణిస్తారు. బొగ్గు పరిశ్రమ యాజమాన్యం ముందుగా లాభాలను వెల్లడిస్తోంది. ఆ తర్వాత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తూ ప్రకటన చేయడం ఆనవాయితీగా వస్తోంది. లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లిస్తున్నప్పటి నుండి దాదాపుగా జూన్ జూలై మాసంలో చెల్లింపులు జరిగేవి. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు చెల్లించే విషయంలో దసరా పండుగ దాకా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ 2న దసరా పండుగ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సింగరేణి సంస్థ లాభాల వాటా పంపిణీ చేసే ఊసే ఎత్తకపోవడంపై కార్మికుల్లో ఆందోళన నెలకొంది. లాభాల వాటాను యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుందా అని వేలాది మంది కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. సదరు లాభాల వాటాకు సంబంధించిన ప్రకటన వెల్లడించడంలో సింగరేణి యాజమాన్యం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్చి 31 నాటికి ముగిసినటువంటి వార్షిక సంవత్సరాన్ని వెంటనే లెక్కలు చేసి లాభం ఎంత, నష్టం ఎంత, అమ్మకం ఎంత, జరిగిన వ్యాపారం ఎంత, తద్వారా కార్మికులకు వచ్చే లాభం, ఈ సంస్థ సాధించిన లాభాన్ని వెంటనే ప్రకటించాల్సింది ఉండే. అది చేయకుండా కాలయాపన చేసి 10,000 మంది మిగిలిపోతారు, లేదా ఈ సంస్థకు మనగడే ప్రశాంతకంగా మిగిలిపోతుందని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం అంటే ఈ లాభాల వాటాన్ని ఎగగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదని కార్మికులు అనుమానపడతా ఉన్నారు. అందుకనే తక్షణమే సింగరేణి యాజమాన్యం గత సంవత్సరం ఇచ్చినటువంటి లాభాలు ఎంతో ప్రకటించాలి. వెంటనే సింగరేణి సంస్థ ప్రభుత్వం అడ్వాన్స్ చెల్లించే తేదీని ప్రకటించాలని కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇక మరోవైపు సింగరేణి బొగ్గు పరిశ్రమ స్ట్రక్చర్ కమిటీ
సమావేశంలో లాభాల్లో వాటా చెల్లింపుల తేదీ ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే హైదరాబాద్ లో సింగరేణి గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రతినిధులతో జరగాల్సిన స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని గుర్తింపు సంఘం నేతలు బహిష్కరించారు. దీంతో లాభాల్లో వాటా చెల్లింపులు ఇప్పట్లో జరుగుతాయా లేదా అనే చర్చ కార్మికుల్లో జరుగుతోంది. లాభాల వాటా చెల్లింపులపై కార్మిక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక మరోవైపు దసరాకు అడ్వాన్స్ గా చెల్లించే తేదీని కూడా ఇంకా సింగరేణి యాజమాన్యం ప్రకటించలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు అయినప్పటికీ కూడా వేటిపైన ఎలాంటి ప్రభుత్వం వైపు నుంచి కానీ సింగరేణి యాజమాన్యం వైపు నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. దానికి పైదోడుగా మూలిగ నక్కపై తాటి పండబడ్డు చండంగా మొన్నటికి మొన్న అధికారులు ఉన్నటువంటి యాజమాన్యం కానీ అధికార వర్గం మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సింగరేణి భవిష్యత్తు అంధకారం అవుతా ఉందని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి 40,000 మందిని అందరినీ కూడా త్రిశంక స్వర్గంలో నిలబెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. సింగరేణి యాజమాన్యం లాభాలను వెల్లడించిన కొన్ని రోజుల వ్యవధిలోనే అందులోంచి కార్మికులకు చెల్లించాల్సిన వాటాను సీఎం నిర్ణయించడం ఏళ్ల నుండి ఆనవాయితీగా వస్తోంది. లాభాలు ప్రకటించిన తర్వాత వాటాను పొందేందుకు ఉద్యోగులకు మరో నెల రోజుల సమయం పడుతోంది. ఏటా 5-6 నెలల తర్వాతే తమకు వాటా సొమ్ము జమవుతోందని కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా తమకు రావాల్సిన వాటాను త్వరగా చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం 35% తగ్గకుండా లాభాల్లో వాటాను న్యాయంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.